ఓరుమని ఏడుస్తూ తమ్ముడు ఎన్టీఆర్ ఇంటికి వచ్చిన అక్క సుహాసిని మాత్రం ఇలా కంటతడి పెట్టుకుని మరి ఎన్టీఆర్ ఇంటికి చేరుకునేసరికి ఎన్టీఆర్ మాత్రం ఎంతగానో ఉగ్రరూపం దాల్చారట. ఎందుకు ఇలా ఏడవాల్సి వస్తుంది, అసలు కారణాలు ఏంటి అంటూ ఎంతగానో ఫైర్ అయ్యారట. ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఇదిగో వస్తాడు, అదిగా వస్తాడు అంటూ ఆయన అభిమానులు సైతం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం అందరికీ తెలిసిందే కదా. కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రమే కాకుండా తన సొంత పార్టీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు వీరందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయం అంటే తెలియదని, ఆయన పిల్ల కాకి అంటూ రాజకీయ జీవితంలో ఆయన ఏమాత్రం ఏళ్లు పెట్టి చూడలేదని, అలాంటి వాడికి రాజకీయ తత్వంలోకి వచ్చే అర్హత లేదు అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కనీసం ఈ పార్టీకి అభివృద్ధి మాత్రమే కాకుండా పార్టీని అందరూ కూడా ఎంతో అద్భుతంగా నమ్మి ఈ పార్టీ ద్వారా మంచి పనులు చేయడానికి సహకారం కావాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఇదంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఫైర్ అయ్యారట. అయితే మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ అక్క సుహాసిని మాత్రం ఎంతగానో ఎయిట్ చేసిందట. నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన మ్యాని అంటే ఏంటో వీరెవ్వరికీ తెలియదు, ఖచ్చితంగా తాడో పేడో తన దగ్గరికే వెళ్ళి తెలుసుకుంటాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి అక్క సుహాసిని వచ్చిందట. ఇక రావడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ, ఎంతోమంది ఎన్నో రకాలుగా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు విని నేను తట్టుకోలేకపోతున్నాను, ఖచ్చితంగా నువ్వంటే ఏంటో చూపించాల్సిన సమయం వచ్చేసింది, సమయం రాలేదు అంటూ నువ్వు టైం అంతా కూడా వృధా చేయడం అసలు కరెక్ట్ కాదు, ప్రజలకి మాత్రమే కాకుండా నీ మీద నీకు ఒక అద్భుతమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేర్చడానికి మీరు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ కంటతడి పెట్టుకుంటూ మరీ సుహాసిని చెప్పుకోవచ్చిందట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.